మళ్ళీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది సెలబ్రిటీస్ రేవ్ పార్టీ అని చెప్పి డ్రగ్స్ కేసులో ఈసారి పట్టుబడ్డారనమాట. ఈసారి చేంజ్ ఏంటంటే లొకేషన్ చేంజ్ అయ్యింది. హైదరాబాద్ కాకోకుండా ఇప్పుడు బెంగళూరు లొకేషన్ పెట్టుకొని ఒక ప్రముఖ వ్యక్తికి సంబంధించిన ఫామ్ హౌస్లో ఎలక్ట్రానిక్ సిటీలో ఈ రేవ్ పార్టీ అయితే జరిగిందంట. 3 o'clock వరకు ఈ రేవ్ పార్టీ అయితే జరిగింది. అండ్ ఈ రేవ్ పార్టీ కండక్ట్ చేసింది కూడా సినీ నటి హేమ అని అయితే కన్క్లూషన్కి వచ్చేసారు పోలీసులు అనమాట. సో దీంట్లో చాలా ట్విస్ట్లు సస్పెన్స్లు చాలా ఉన్నాయన్నమాట, చెప్తాను ఈ వీడియోలో. ఫస్ట్ రేవ్ పార్టీలో కొంతమంది సెలబ్రిటీస్ దిగారు అని న్యూస్ రాగానే హేమ గారు తొందరపడేసి ఒక వీడియో అయితే రిలీజ్ చేశారంట. ఆ వీడియో రిలీజ్లో ఏముందంటే, ఆ పార్టీకి నాకు సంబంధం లేదు, నేను మా హైదరాబాద్కి సంబంధించిన ఫామ్ హౌస్లో ఒక చెట్టు దగ్గర నిల్చుకొని వీడియో చేసిందనమాట ఆతృతతో. యాక్చువల్లీ ఆ చెట్టు చూపించడానికి కాకపోయినా కానీ హైదరాబాద్ లొకేషన్లో ఉన్నాను, వేరేది ఏదైనా చూపించవచ్చు కదా, అదెందుకు చూపించడం అక్కడ ఒక దీనికి దాంతో కోపం చెందిన పోలీసులు, బెంగళూరు పోలీసులు వెంటనే రేవ్ పార్టీలో ఆమెకి సంబంధించిన ఫొటోస్ ఏవైతే ఉంటాయో అవైతే రిలీజ్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ శ్రీకాంత్ గారు అయితే ఒక వీడియోలో ఒక వ్యక్తి అయితే ఇట్లా షర్ట్ కవర్ షర్ట్తో ఫేస్ కవర్ చేసుకొని అయితే వెళ్తూ ఉన్నారు. సో చాలామంది ఆయనని శ్రీకాంత్ అని అయితే అన్నారనమాట. సో శ్రీకాంత్ గారు అయితే ఒక వీడియో అయితే రిలీజ్ చేసి, నేను మా హౌస్లోనే ఉన్నాను, తన ఇంట్లోనే చూపించి కార్ దగ్గరికి వెళ్తే ఒక వీడియోని అయితే షూట్ చేసి పోస్ట్ చేసి సోషల్ మీడియాలో అయితే వదిలారనమాట. ఇక అసలైన ట్విస్ట్ ఏదంటే, వైసీపీకి సంబంధించిన కేకేనేని గోవర్ధన్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్యేకి సంబంధించి ఒక కార్ అయితే అక్కడ ఉందన్నమాట. ఆ కారు రిజిస్టర్లు కూడా బాగా పైన రాసింటుంది కేకేనేని గోవర్ధన్ అని. సేమ్ ఆయన పేరుతో రిజిస్టర్ అయింది, ఆయన కార్ అని అక్కడ నిర్ధారించింది. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కంప్లైంట్ ఇచ్చారు, నా పేరుతో వేరే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడం ఏంది ఆ కార్ని. సేమ్ అలాంటి మోడలే వేరే కార్ అయితే తను అయితే చూపించాడు, కాకపోతే కలర్ అయితే డిఫరెన్స్, అక్కడ బ్లాక్ ఉంది, ఈయన చూపించింది ఏదైతే రెడ్ కలర్ ఉందన్నమాట. సో ఆయన కూడా కేసు ఇచ్చాడు. మొత్తానికి డ్రగ్స్ కేసులో అయితే ఈసారి హైదరాబాద్ కాకోకుండా బెంగళూరు లొకేషన్ కేంద్ర బృందం అయ్యి చాలామంది సెలబ్రిటీల పేర్లు అయితే బయటకు రాబోతున్నాయి. అయితే మటుకు ఎప్పట్లాగే ఈ కేసుని ఒక 2-3 రోజులు జరిపి పేర్లు బయట పెట్టి వాళ్ళ నుంచి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసేదో మళ్ళీ ఏది చేసేదో కానీ ఆ కేసును అయితే క్లోజ్ చేస్తారా లేదా అట్లనే కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి. విచిత్రం ఏంటంటే, హైదరాబాద్లోనూ కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉంది, బెంగళూరులోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మళ్ళీ ఎందుకు సెలబ్రిటీస్ ఈ రకంగా అక్కడ నుంచి ఇక్కడికి ఈసారి షిఫ్ట్ అయిపోయారో మనకైతే తెలియదు అనమాట. ఈ కేసు గురించి పూర్తి వివరాలు అయితే తెలియలేదు. తెలిసిన వెంటనే